మేనేజర్ గారు ఎక్కడున్నారా? సార్ టీ సార్, తీసుకోండి సార్. 10 నిమిషాలకి మళ్ళీ తెస్తాను సార్, తీసుకోండి సార్. అక్కర్లేదు పా సార్. బయటికి పో. ఏంటి అంకుల్ టీ వద్దన్నారు? ఏమన్నాడేంటి? వాడు మనసులో ఉన్నదంతా తెలిసిందమ్మా. 1 మినిట్. ఇదే అంకుల్ దీని పవర్. మీకు సెట్ కావాలా? రిటైర్మెంట్ వయసులో ఈ సెట్లు సెటైర్లు ఎందుకులేమ్మా? ఇంతకీ దీంతో ఏం చేయాలనుకుంటున్నావు? ఈ సీక్రెట్ వాయిస్ రికార్డర్ తో సీక్రెట్ ని ఛేదించాలనుకుంటున్నాను. బావ క్యాబిన్ లో దీన్ని ఫిక్స్ చేయాలి. దీపు వ్యవహారం తేల్చాలి. ఓ అందుకేనా ఇది? అవును అంకుల్. బావ వచ్చేలోపు మన పని అయిపోవాలి. మీరు వెళ్ళి దీన్ని బావ క్యాబిన్ లో పెట్టండి. నేను బయట కాపలా ఉంటాను. అమ్మా నాకు ఈ వయసులో ఇటువంటి టెన్షన్ పనులు చెప్పొద్దమ్మా. కంగారులో బీపీ పెరిగిపోయి గుండె అయిపోతే కష్టం. నడుములు కూడా అంతంత మాత్రం వంగలేనమ్మా. సరే అంకుల్, నేనే ఫిక్స్ చేస్తాను. మీరు బయట కాపలా ఉండండి. డన్ అమ్మా. డన్. రండి, మీరు ఇక్కడే ఉండండి. నేను ఫిక్స్ చూసుకుంటాను. తొందరగా పని చేసి రండి. అమ్మా బాబు వచ్చేస్తున్నాడు. త్వరగా వచ్చేసేయండి అమ్మా. రండి. అవునా? రమ్మా రామ్మా రమ్మా, త్వరగా వచ్చేమ్మా. వచ్చేయండి అమ్మా. మీరు మేనేజ్ చేయండి. అమ్మో వస్తాను. నా వల్ల కాదమ్మా, బీపీ పెరిగిపోతుంది. వచ్చేమ్మా. నేను వచ్చేస్తున్నాను, మీరు వెళ్ళండి. సరేనమ్మా, త్వరగా అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడిసో గారు. జర్నీ బాగా జరిగిందా బాబు? నేనే ఊరెళ్ళానండి. ఇంటి దగ్గర నుంచే కదా వస్తున్నాను. అదే బాబు, ట్రాఫిక్ హెవీగా ఉందా అని అడుగుతున్నాను. సిగ్నల్స్ ఎక్కువ పడా బాబు? అలసిపోయినట్టున్నాడు, కాసేపు ఇక్కడ కూర్చోడు బాబు. ఏంటి కోటేశ్వర గారు ఈరోజు పొద్దున్నే మొదలు పెట్టారు? ఎలా ముగుస్తుందో అర్థం కావట్లేదు బాబు. కోటేశ్వర గారు మీరు మీ క్యాబిన్కి వెళ్ళండి, నేను నా ఛాంబర్కి వెళ్తాను. నిదానంగా వెళ్ళొచ్చులే బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు నా ఛాంబర్లో ఏం చేస్తున్నావు? సార్ అది మీరు ఆర్ఎం గ్రూప్ వాళ్ళ ఫైల్ చూడమన్నారు కదా సార్. కోటేశ్వరరావు గారిని అడిగితే మీ ఛాంబర్లోనే ఉంటుంది, తీసుకోమన్నారు. ఇప్పుడే వచ్చాను సార్, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడుంది సార్? ఏమైంది కోటేశ్వర గారు మీకు? ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఆర్ఎం గ్రూప్ ఫైల్ మీ దగ్గరే ఉంది కదండి. మీ దగ్గరే ఉందా సార్? అవునమ్మా, సార్ చెప్పేంత వరకు గుర్తురాలేదు, మర్చిపోయానమ్మా. రామ్మా ఇస్తాను. సారీ సార్. సారీ బాబు, రామ్మా. ఈయనకేదో అయిపోయింది. ఓ 6 నెలలు లీవ్ ఇచ్చి హెల్త్ చూసుకోమంటే బెటర్. ఇక్కడ జరుగుతున్నదంతా శ్యామ్ అంత తొందరగా ఎలా తెలుసుకుంటుంది? ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదే. ఏంటమ్మా అలా నన్ను ఇరికించావు? ఏం అనలేదు కదా అంకుల్, మన పని అయిపోయింది, సంతోషించండి. బావ టేబుల్ కింద రికార్డర్ సెట్ చేసాం కదా, ఇక దీపు వస్తే. ఏంటమ్మా అలా ఆగిపోయావు? వస్తుంది. వస్తుందా? అది
రోజుతో దాని చాప్టర్ క్లోజ్. క్లోజ్. అమ్మ ముచ్చుమోహం, ఇలా తెలుసుకుంటున్నావా? చెప్తా చెప్తా. సూర్య, దీపు రా. ఇప్పుడు దీపుని అడ్డం పెట్టుకొని నిన్ను ఆడుకుంటాను చూడు. కమ్, కూర్చో దీపు. ఏంటి దీపు, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. అవునా? ఏంటి స్పెషల్? నా దగ్గరికి వస్తున్నావనా? చూడు ఏంటి చూడు. అంత దూరంగా ఉంటే ఎలా కనిపిస్తుంది? దగ్గరికి రా. చూడు. ఎలాగూ దగ్గరకు వచ్చావు కదా, నువ్వే చూపించు. అలాగే. అమ్మో, ఓపెన్ చేసి చూపించడమా? దీపు, ఇది నిన్ను పెళ్లి చేసుకోవటానికా చూపిస్తున్నావు? అవును సూర్య, నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. నువ్వేం చెప్తే గదే. చంపేస్తాను నిన్ను. సూర్య నావాడు. ముందే పెట్టుకొని నీ వాడెవరో తెలుసుకోలేకపోతున్నావా? ఎంతైనా అమ్మాయిని కదా సూర్య, నువ్వు చెప్పరాదే ప్లీజ్. నేను చెప్పేదేముంది? చెప్పు సూర్య ప్లీజ్. సరే, నీకు ఒకే ఒక క్షణంలో అర్థమయ్యేలా చెప్తాను. కళ్ళు మూసుకో. దీపు, కళ్ళు తెరువు. చూడు. ఓకేనా? ఇప్పుడు నీ వాడేవాడో అర్థమైందా? సూర్య, గిది నీకు ఓకేనా? నాకోకే. నువ్వే కంగారు పడకుండా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. సరే సూర్య, నేను ఆలోచిస్తాను. ముద్దు పెట్టించుకున్న తర్వాత కూడా నటిస్తున్నావేంటి? నిన్ను వదల్నే, నీ అంత చూస్తాను. ఓకే సూర్య, థ్యాంక్ యూ సో మచ్. నేను వస్తాను. సరే దీపు, నువ్వు ఈ విషయం గురించి మాత్రం బాగా ఆలోచించు. గట్లనే సూర్య. సూర్య, ఏంటి దీపు? నైట్ చిన్న డిన్నర్ పార్టీ ఉంది, వస్తావా? నాకు ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్పింది దానివి. నువ్వు రమ్మంటే ఎందుకు రాకుండా ఉంటాను దీపు? వస్తాను.
సూర్య. నేను ఫోన్ చేసి టైం చెప్తాను. రెడీగా ఉండు. బాయ్ బాయ్ బాయ్. సీ యూ. బాయ్ దీపు, జాగ్రత్త. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి దీపు. డిన్నర్కి మంచి డ్రెస్ వేసుకొని రా. రికార్డింగ్లు పెడతావా? రికార్డింగ్లు నీకు ఇప్పుడు రికార్డింగ్ డాన్సేనే. ఏమైందమ్మా అంత కోపంగా ఉన్నావు? మొహం అంతా ఎరిపెక్కిందేంటి? వినగోడి మాటలేమన్నా విన్నావా? నేను భయపడిందే జరుగుతుంది అంకుల్. ఇద్దరు బార్డర్ దాటుతున్నారు. మాటలు చేతలు అన్ని లిమిట్స్ దాటుతున్నాయి. నా ముందుంటే ఆ సూర్యాని దాన్ని ఇద్దరిని అంకుల్ మిమ్మల్ని కొట్టేశానా? సారీ అంకుల్. వాళ్ళ మీదున్న కోపంతో. పోనీలే అమ్మా, గుద్దులతో సరిపెట్టావు, చెప్పలేదు. బాగా నొప్పి పుడుతుందా అంకుల్? చెప్పలేకపోతున్నానమ్మా, రకరకాలుగా ఉంది. నేను నా క్యాబిన్కి వెళ్తానమ్మా. సారీ అంకుల్. సారీ ఎందుకులే అమ్మా, నువ్వేం చేస్తావు? బావా, ఉసే దీపు నైట్ డిన్నర్ కి వెళ్తారా? ఎలా వెళ్తారో చూస్తాను. నా కర్మ, ఒక శని పూర్తిగా వదలకుండానే ఇంకో చుట్టుకుంది. సూర్య గారి దగ్గరికి వస్తేనే నాకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంతకీ జీలకర్ర బెల్లానికి తాళి కట్టారో ఉంగరానికి 3 వేసాలో తెలుసుకోవాలి. వచ్చిన విషయం కన్నా నాకు ఇది ఎక్కువైపోయింది అదనమాట. బాబు ద్వారపాలక, రాజుగారు ఉన్నారా? ఇది రాజుగారి ఆఫీస్ కాదండి, సూర్య గారి ఆఫీస్. నేను ఆ సూర్యబాబు గారి కోసం వచ్చాను నాయన. ఉన్నారా? ఉన్నారు సార్. నాకు కావాల్సింది అదన్నమాట. టు ది బ్యాంక్ మేనేజర్, చెక్ నెంబర్ 900029, అమౌంట్ 75 lakhs. ద ప్రాబ్లమ్ ఈజ్, రాసావా? చెప్పింది రాసావా? ది ప్రాబ్లమ్ ఈజ్. సార్ నాదే తీస్తాను. పర్లేదు సార్, నేను తీసుకుంటాను. ఇట్స్ ఓకే సార్, నాదే ఇట్స్ ఓకే, నేను తీసుకుంటా సార్, నేను తీసుకుంటాను. ద్వారపాలకుడు సూర్య గారు రూమ్ లో ఉన్నాడని చెప్పారే. దొరికింది. ఎందుకు సార్, నాదే తీస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఏమైందిలే సైరా, నేను తీసుకున్నాను. ముందు సీట్లో జీలకర్ర బెల్లం, డిక్కీలో ఉంగరం, ఇక్కడ బల్ల కింద ఈ నేరం. వామ్మో వామ్మో, ఈ బాబు మామూలోడు కాదే. కాకి, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను సార్. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. నేను బయట ఉంటాను సార్, అయ్యాక పిలవండి సార్. పర్లేదురా, అయిపోతుంది. అయ్యా, నన్ను మీ ముందు కూర్చోమంటున్నారా? అవునయ్యా, కూర్చో, అయిపోతుంది కదా. కళ్ళైనా మూసుకుంటాను సార్. దేనికి? కళ్ళు మంటలుగా ఉన్నాయా? బిడియంగా ఉంది సార్. ఎప్పుడు ఏది తిన్నగా మాట్లాడవే. మీరు ధైర్యం చేస్తున్నా నాకు మొహమాటంగా ఉంది సార్. ఏంటయ్యా నీ గోలా? ఇంతకీ డాక్యుమెంట్స్ అని వచ్చాయా? తెచ్చాను సార్. మీరు ఒకసారి చూసేసి అగ్రిమెంట్ చేసేసుకుంటే వెంచర్ కూడా మొదలెట్టేసుకోవచ్చు. చూస్తాను, ముందు ఈ పని ఏమని. నేను ఇక్కడ ఉండాలా సార్? ఉండు కాకి, ఎంతలోకి అయిపోతుంది? మీరు మామూలు కాదు సార్. ఏం లేదు సార్, కూర్చో. సరే రాయ్. ఏం రాయాలి? చెప్పండి సార్. ఏం చెప్పమంటుంది?
ఎక్కడ పెన్? చెక్ అమౌంట్ 75 lakhs. ఓకే. ది ప్రాబ్లమ్ ఈస్ ఓహో, లెటర్ రాయిస్తున్నాడా? నేను ఇంకా ఏమిటో అనుకున్నాను. దిస్ ఇస్ ద లెటర్. అర్థమైంది సార్? ఓకే. వెళ్ళి లెటర్ ప్రిపేర్ చేయి. జీ సార్. ఓకే. జీలకర్ర బెల్లం ముసుగులో ఉందేమిటి? ఈవిడేమో తర్వాత చెప్తానంటుంది. అప్పటి వరకు నేనుంటానా? కాకే డాక్యుమెంట్స్ మీరు చూస్తూ ఉండండి సార్, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పటి వరకు ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంటి? కాసేపు కూర్చో, అయిపోతుంది. అప్పటిదాకా నేను ఉండలేను సార్, అర్జెంటు. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏదివిడా ఇటే వచ్చిందిగా. కోటేశ్వరరావు గారు ఒక నిమిషం. నువ్వెప్పుడు వచ్చావు కృష్ణారావు? అబ్బో, కృష్ణారావు కాదండి, కాకి. పెద్ద పద్మశ్రీ బిరుదులా ఫీల్ అయిపోతున్నావు. ఎగసగాల తర్వాత ముందు ముసుగమ్మాయి ఎక్కడుందో చెప్పండి. ముసుగమ్మాయి. ముసుగమ్మాయి ఎవరయా? బురక అండి, బురక ముసుగమ్మాయి. అమ్మో, కొంపదీసి సమంతమైన చూసేశాడా ఏంటి? కడుపు బ్రంతో గంతులేస్తున్నాడు. కోటేశ్వరరావు గారు, ముసుగమ్మ అండి, ముసుగమ్మాయి. అమ్మో, ఈ చూసినట్టే ఉన్నాడు. అసలే ఈ నోట్లో ఆవగింజ కూడా తాగదు. సూర్యబాబు చెప్పేస్తే ఇప్పుడు ఏం చేయాలి? కోటేశ్వరరావు గారు, ముసుగమ్మ ఎక్కడుందో చెప్పండి. అబ్బో, ఇక్కడ వచ్చే మేడం, చెప్పండి మేడం, ఉండలేకపోతున్నాను. చెప్పండి మేడం, చెప్పండి మేడం, ప్లీజ్. ఎక్కడికి? మేడం ఏం చెప్తుందో కాకి ఏమర్థం చేసుకుంటాడు? భగవంతుడా, ఎందుకు నాకు ఈ టెన్షను? అమ్మో, బీపీ పెరిగిపోతుంది. అదన్నమాట. అలా అయిందా మేడం? అవును కాకి, నేను ఏ కాకినైపోయాను. అంతా మా బావతో 3 ముళ్ళు వేయించుకోవడం కోసమే. అయినా ఉంగరం అలా చేయడం మేడం? అది అలాంటిదేగా, ఇంకెలా చేస్తుంది? సో సాడ్. కాకి, ఈ విషయాన్ని కడుపులోనే దాచుకుంటావుగా? కొంచెం కష్టమే కానీ మీకు ఒట్టేశాను కాబట్టి ట్రై చేస్తాను. థ్యాంక్స్ కాకి. మీరు మాత్రం నాకు సాయం చేయాలి. డబ్బులేమైనా కావాలా? అంతకంటే ముఖ్యమైందండి, ఈసారి ఏ గెటప్ లో ఎప్పుడెప్పుడు వస్తారో నాకు ముందే చెప్తే నాకు కడుపు ఒబ్బకుండా ఉంటుంది. సరే కాకి. ఏవండి? చెప్పు పద్మ. ఇంట్లో కూడా ఆఫీస్ వర్కేనా? సరదాగా కాసేపు మాట్లాడుకోవచ్చు కదా. ఏం మాట్లాడుకుందాం? ఏదైనా. ఈరోజు పంపించిన క్యారేజ్ కూడా కర్రీస్ చాలా బాగున్నాయి. ఇంకా పద్మదిన రా. మళ్ళీ ఏమైంది సామోదిన? రా చెప్తాను. అరే సిస్టర్, మళ్ళీ ఏమైంది? వర్క్ చేసుకోండి, మీరు వర్క్ చేసుకోండి. నువ్వు రా పద్మదిన. ఏంటో ఈ మాట నుంచి ఇంకో మాట పెరగట్లా. ఛ, రేపన్నా తలుపుకు బోల్ట్ పెట్టుకోవాలి. ఛ
అబ్బా శామోదన, మళ్ళీ ఏమైంది? నిన్నేమన్నావు? నీ తమ్ముడు శ్రీరామచంద్రుడా సైరాని పట్టుకుంది కాపాడ్డానికా, వేరే ఉద్దేశంతో కాదా? ఇప్పుడేమైంది? ఏమైందా? ఈ రోజు పట్టుకోవడం కాదు, ముద్దులు ముద్దులు పెట్టాడు. సైరాక కాదు, ఆ టక్కులాడి పోలీస్కి. చిచి, నేను నమ్మను. నా తమ్ముడేంటి ముద్దులు పెట్టడమేంటి? నువ్వేదో పొరపాటు పట్టావు శామోదన. వాడు శ్రీరామచంద్రుడు. హాహా, శ్రీరామచంద్రుడు. మీరిలా ఆయన గారిని నమ్మబట్టే ఆఫీస్ క్యాబిన్ ని లవర్స్ క్యాబిన్ చేశాడు.